శివాజీ గారు, మీరు సమాఖ్యవాదిగా చాలా మాట్లాడడం జరిగింది చాలా స్టేజెస్ మీద. సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూవీస్లో చూస్తామా, పొలిటీషియన్గా చూస్తామా? ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ సమైక్యవాది. నేను ప్రత్యేక హోదా కోసం పోరాడాను తప్పితే సమైక్యవాదం గురించి కాదు. అది 60 సంవత్సరాల తెలంగాణ కళ, అది సాకారం అయిపోయింది. ఇట్స్ ఓవర్, ఆ గేమ్ అయిపోయింది. 2 రాష్ట్రాలు, 2 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు, నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను, అది మాత్రమే గుర్తించండి. గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే, ఆ గొంతుక ఎప్పటికీ మోగబోదు. అంటిల్ ఐ డై, ఐఎమ్ ఫర్ ద పీపుల్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఈ 90s బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా రోజు? ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు అదే మైక్ ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను. అందరికీ, మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది, సాంప్రదాయని, సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనేకే. కానీ అంతే, ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధపూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి ఉండే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఇంకా 70 ఎక్స్ట్రా. శివాజీ గారు, నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, ఎవడింటాడా, ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది, మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమో భయం వేస్తుంది, కానీ తప్పదుగా చేద్దాం. అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు, ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా, ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో. అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన బన్నీ ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చూపించారు. అది ఎప్పటికంతే ఉంటుందమ్మా, అది మారదు. ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలకు పంపించి మనం మరి త్యాగాలు ఉంటాయి. తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే, తండ్రి తల్లి ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే. తండ్రి ఏమో పిల్లలకి త్యాగము, భార్య ఏమో భర్తకి త్యాగం, అంతేనమ్మా, అదే లైఫ్. డైరెక్టర్ ఆదిత్య, హాయ్. అంటే నేను యాక్చువల్గా 3 episodes చూసి, ఇందాకే శాఖరణ చెప్తాను, 3 episodes చూసి ఐఎమ్ అనేబుల్ టు వాచ్. అండ్ రీజన్ ఏంటంటే చాలా నాస్టాలజిక్గా ఉందన్నమాట. మీరు చూపించిన క్యారెక్టర్స్ నా రియల్ లైఫ్లో ఉండే కొన్ని లేవు ఇప్పుడు, ఇంక్లూడింగ్ మై మామ్. అందుకని ఐ కాంట్ బేర్ ఇట్, ఆ పెయిన్. కాంప్లిమెంటే అది. యూ మేడ్ ఇట్ సో టచింగ్. మా మామ్ లేరు, అందుకని నేను చూడలేకపోయా యాక్చువల్గా సిరీస్. సో రెస్ట్ ఆఫ్ మై కజిన్స్, మై హోల్ ఫ్యామిలీ వాచ్. ఫస్ట్ అడగాలనుకుంది ఏంటంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్. ఇప్పుడు యూజువల్గా మీరు నవీన్ మేడారం గారితో వర్క్ చేస్తున్నారు 4 years నుంచి, ఆయన అన్ని పెద్ద పెద్ద థ్రిల్లర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళంటి వాళ్ళని చూస్తే మనకు అవే చేయాలనిపిస్తుంది. కానీ యూ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ ఒక సో సింపుల్గా ఉండే చిన్నప్పుడు టీవీ సీరియల్స్ ఉండే, స్కూల్ లేకపోతే ఋతురాగాలు, దాని తర్వాత కొన్ని సీరియల్స్ మెట్టెల సవడి అలాంటివి ఉండే. అవి చూసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఉండే.
సేమ్ అంత హార్ట్ఫుల్ ఫీలింగ్తో ఇది రాయాలని ఎందుకు అనిపించింది? యూ లుక్ సో యంగ్ అండ్ వై డూ వాంట్ టు రైట్ దిస్ యాక్చువల్లీ? మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్ ఉంది అని చెప్పాలి. ఇంకోటి అప్పుడు మనకి బడ్జెట్ ఆలోచించుకొని కొన్ని తక్కువ బడ్జెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి, చిన్నగా ఏదైనా కథ రాయాలి అనిపించినప్పుడు అన్నీ అయిపోయినాయి. అంటే లవ్ స్టోరీస్ తీసేసారు, తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ తీసేసారు. 90s అనేది ఒక ఎమోషన్ బేసికలీ 90s కిడ్స్కి. బీయింగ్ 90s కిడ్ నాకు తెలుసు, మనం ఏదైనా 90s సాంగ్ ఒకటి వింటే ఆ రోజులు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు రుతురాగాలు సాంగ్ వింటే దూరదర్శన్ గుర్తొస్తుంది. అంటే కొన్ని దూరదర్శన్ సీరియల్ ఆ డేస్ అన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఆ డేస్ అన్నీ నా మైండ్లో ఉండిపోయినాయి అట్లా. సో నాకేమనిపించిందంటే ఒక వైబ్ ఉంది 90స్కి, దాన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేస్తే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది, మనకు అటెన్షన్ వస్తుంది, మన అర్థమైతే చాలామందికి అని చెప్పి దాంట్లో మళ్ళీ యాడ్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యామిలీ హౌ ఇంపార్టెంట్, మనం ఎట్లా ఫీల్ అవుతుండే, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుంది. 90స్కి మనం ప్రాపర్గా చూసేసినాం ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడంటే అందరికీ ఫోన్లు అవే వచ్చినాయి, అప్పుడు లేకుండే మనకి. సో అప్పుడు ఎట్లుంటుండే మన లైఫ్, ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం, అట్లా స్టార్ట్ అయింది.